శ్రీ గురుభ్యో నమ. శ్రీ పూర్ణానందస్వామి చరిత్ర అధ్యాయం 6 రెండవ భాగం. మనం ఇంకా అక్క మహాదేవి విషయానికి వద్దాం. 1974 సంవత్సరంలో మహాశివరాత్రి పర్వదినాన తొలిసారిగా స్వామివారి సన్నిధికి చేరిన పిఏఓ గారికి స్వామివారితో కలిసి చేసిన తొలి ఆధ్యాత్మిక కార్యక్రమం ఆ దేవీ నవరాత్రి మహోత్సవం. శ్రీచక్రోపాసకుడైన అతనికి స్వామివారు పూర్తి ఉపాసనా విధానమంతా నేర్పించి ఆ నవరాత్రి కార్యక్రమాలకు అతను ఆరాధిస్తున్న అన్ని దేవతామూర్తులను వెంట తీసుకురమ్మని ఆదేశించారు. నిష్ఠాపరుడైన అతను తన ఇంటిలోని విగ్రహాలన్నింటినీ ఒక పెట్టెలో భద్రపరిచి పాదరక్షలు లేకుండానే ఆ అడవి బాటలో 25 కిలోల బరువు గల ఆ పెట్టెను తలపై పెట్టుకుని అందరితో పాటు వెళ్ళారు. అయితే అమితమైన ఉద్యోగ బాధ్యతలు గల ఇతన్ని స్వామివారు అదే రోజు వెనుకకు పంపి అష్టమి నుండి కార్యక్రమంలో పాల్గొనున్నట్లు ఆ రమ్మని ఆదేశించారు. అలా వచ్చిన అతను కార్యక్రమంలో అందరితో పాటు కలిసి ఉండగా ఒకరోజు స్వామివారు కొంతమంది భక్తులతో కలిసి ఆ వాగులో జలక్రీడలు ఆడుతున్నారు. గంటల తరబడి వాళ్ళు దూకడం, ఎగరడం, ఒకరిపైనొకరు నీళ్లు చల్లుకుంటూ ఆడుకుంటూ చివరకు ఒక్కొక్కరు ఒడ్డుకు ఎక్కుతుండగా స్వామివారు వాళ్ళ పాలభాగమునకు భస్మం పెడుతున్నారు. మడి ఆచారాలు పాటిస్తున్న పిఏఓ గారు కొంత దూరంలో కూర్చొని అదంతా కుతూహలంతో వీక్షిస్తున్నారు. అందరితో కలిసి స్వామీజీతో ఆడుకోవాలని, వారిచే తను భస్మం పెట్టించుకోవాలని అతనికి అమితమైన కోరిక కలిగింది. కానీ స్వామివారిని అడగాలంటే భయం, పైగా మిగతా వాళ్ళు ఏమనుకుంటారోనని కూడా అనిపించింది. స్వామీజీతో ఆడుకుంటున్న వెంకటరామరాజు, కారంగి కృష్ణమూర్తి, కేబీవీజీ మొదలగు భక్తులు ఒక్కొక్కరు వారితో భస్మం పెట్టించుకొని వెళ్తున్నారు. చివరకు ఒకరో ఇద్దరు ఆ నీటిలో మిగిలి ఉన్నారు. వాళ్లకు కూడా భస్మం పెట్టి స్వామీజీ అక్కడి నుండి పర్ణశాలకు వెళ్తారు. దానితో ఆ అవకాశాన్ని తాను జార విడుచుకుంటున్నానేమోనని అనుకుని పిఏఓ గారు ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా స్వామివారు చివరి భక్తునికి భస్మం పెడుతుండగా పరుగెత్తుకు వెళ్ళి స్వామీజీ నాకు కూడా అని అంటూ తన పాలభాగం చూపించగా సరే వచ్చి కూర్చో అని అన్నారు. వారతనితో భస్మంతో త్రిపుండ్రం పెడుతుండగా అతని మనసులో కావాలంటే నేను నీ తలరాతను కూడా చెరిపి వ్రాయగలను అని వారు చెప్పకుండా చెబుతున్నట్లు ఒక విచిత్రమైన ఆలోచన అతని మనసులో స్ఫురించింది. అప్పుడు అతనికి ఆ స్ఫురణ ఎందుకు కలిగిందో తెలియదు కానీ భవిష్యత్తులో జరిగిన అనుభవాలను బట్టి చూస్తే అప్పుడు అతనికి కలిగిన ఆ ఆలోచన నిజమేనని రుజువైంది. కొంతకాలం తర్వాత అతను తనకు వచ్చిన ఆ స్ఫురణను స్వామివారికి విన్నవించగా వారు అర్థవంతంగా నవ్వుకున్నారు కానీ ఏమీ చెప్పలేదు. పిఏఓ గారు తనకు కలిగిన మరికొన్ని నవరాత్రి అనుభూతులను ఇలా వివరిస్తున్నారు. అష్టమి నాడు స్వామివారు చెప్పినట్లు ఒక చీర, రవికగుడ్డ తీసుకుని అక్కడికి వెళ్ళి అందరిలా కలశ పూజ, యజ్ఞంలో నిమగ్నునైనాను. దసరా రోజు మధ్యాహ్నం భోజనాలనంతరం అందరము అన్నీ సర్దుకున్నాం. అయితే కేబీవీజీ సీనియర్ చైతన్యగారులను ఒక మండల కాలం అక్క మహాదేవి బిలంలో ఉండమని స్వామివారు ఆదేశించారు. ఆ రోజు కాలనీ నుండి వచ్చిన జనాలతో కలిసి మేమందరం తిరుగు ప్రయాణం సాగించాం. మేము ముందుగా భయపడినట్లు ఆ అడవిలో అన్ని రోజులున్నా కూడా ఎవరికి ఏమీ రోగాలు రాలేదు. చివరకు జలుబు కూడా. అందరం చాలా హుషారుగా ఆరోగ్యవంతంగా ఉన్నాం. అందరం నవ్వుకుంటూ ఆడుకుంటూ ఆ రోజు సాయంత్రం 6 గంటల్లోపే ఎవరింటికి వాళ్ళం చేరుకున్నాం. అయితే స్వామివారు మాత్రం నాతో పాటు మా ఇంటికి వచ్చారు. వారు మా ఇంటి గడప దాటి లోనికి రావడమే ఆలస్యం. ఒకేసారి ఆ ప్రాంతంలోని మలేరియా మొత్తం వారిని పట్టి పీడిస్తున్నట్లు ఒళ్ళు నొప్పులు, వాంతులు, జ్వరము మొదలయ్యాయి. వారు వాంతి చేసుకుంటున్న శబ్దం కిలోమీటర్ దూరం వరకు వినబడేది. స్వామివారు వారం 10 రోజుల వరకు ఆ బాధలను అనుభవించారు. ఆ తర్వాత ఉన్నట్టుండి ఆ జ్వరం మాయమైంది. అయితే ఇందులో చిత్రం ఏమిటంటే ఆ క్షణం నుండి వారితో వెళ్ళిన చక్రపాణి గారు తప్ప మిగతా అందరూ మలేరియాతో మంచం పట్టారు. అప్పుడు అందరికీ స్వామివారి అనారోగ్యానికి కారణం రోగ నివారణ గురించి అర్థమైంది. అప్పటి నుండి స్వామివారు తమను ఆశ్రయిస్తున్న భక్తుల రోగాలను స్వీకరిస్తూ అనుభవిస్తున్నారని నాకు తెలిసింది. నిజమే, స్వామివారు తమ అవతారాన్ని చాలించుకోవడానికి ఒక కారణంగా భక్తుల రోగాలను స్వీకరించి అనుభవించారనేది బహిరంగ రహస్యమే. వారు ఇలా భక్తుల యొక్క బాధలను స్వీకరించే మరో అనుభవం 1975 సంవత్సరంలో స్వామివారితో వారి తపోస్థానానికి వెళ్ళిన సభ్యులలో ఒకరైన కారంగి కృష్ణమూర్తి గారు ఇలా వివరిస్తున్నారు. మేమందరం స్వామీజీతో కలిసి తమిళనాడులో కొన్ని దేవాలయాలు దర్శించి కారయారు బాణతీర్థానికి వెళ్ళాము. అక్కడ మేము బాణతీర్థము, ఇంజికుళి మొదలగు అరణ్య ప్రాంతాలకు వెళ్ళి అక్కడి నుండి ఒకరోజు అతి క్లిష్టమైన అంబికాపాదమునకు బయలుదేరాం. అయితే మొదటి 2-3 రోజులు కొన్ని ఆటంకాలు ఎదురైనా గురుకృపతో చివరకు అందరము పవిత్రమైన ఆ ప్రాంతానికి చేరుకోగలిగాం. మేమందరము ఆ రోజు ఉదయమే ఆ పర్వతం ఎక్కుతుండగా కొంత దూరం వెళ్ళేసరికి స్వామీజీ కుంటుకుంటూ నడుస్తున్నారు.
పైగా వారి కాళ్లకు వాపు కూడా వచ్చింది. అది చూసి మాకు చాలా బాధతో పాటు ఆశ్చర్యం కూడా కలిగింది. ఇదేమిటి, ఉన్నట్టుండి వారికి ఇప్పుడు ఏమయ్యింది? అడవి అంటే వారికి ఒక లెక్క కాదు. వారెన్నోసార్లు ఈ ఘోరారణ్యంలో జింకలా తిరిగేవారు. మరి ఇప్పుడు ఏమయ్యింది అని అనుకున్నాం. వారి ఆ బాధను చూచి తిరిగి వెళ్ళిపోదామని కూడా చెప్పాము. అయితే మమ్మల్ని నిరాశపరచకూడదనే ఉద్దేశంతో వారు అదేమీ పట్టించుకోకుండా మా వెనుక నిదానంగా ఎవరో ఒకరి సహాయంతో కుంటుతూ అలాగే వచ్చారు. అంబికాపాదం వెళ్ళి మేము అభిషేకం పూజలన్నీ ముగించుకొని తిరిగి కిందకు వచ్చి శ్రీ మలైనంబి కోవిల వద్ద కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నాం. అప్పటి వరకు ఎంతో హుషారుగా ఉన్న మాకు ఉన్నట్టుండి విపరీతమైన కాళ్ల నొప్పులు, ఒంటి నొప్పులు, నీరసము మొదలయ్యాయి. అక్కడి నుండి లేచి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేనంతగా మేమెంతో నీరసంతో నొప్పితో బాధపడుతున్నాం. అది నమ్మలేక మేము ఒకరి మొహాలొకరు చూసుకుంటూ ఆశ్చర్యంతో కూర్చుండిపోయాం. అయితే అప్పటి వరకు నీరసంగా కాలి నొప్పితో నడుస్తున్న స్వామివారు అప్పుడు నవ్వుతూ హుషారుగా అటూ ఇటూ తిరుగుతున్నారు. మాకప్పుడంతా అర్థమైంది. మేమంతా ఆ రోజు నొప్పితో పడిపోయాం. కానీ మరునాడు స్వామివారి కృప వల్ల మళ్ళీ పూర్వపు స్థితికి చేరుకున్నాం. ఇలా అనుబంధ లీలలు ఒక్కొక్కటి మొదలు పెడితే ఎన్నో లీలలున్నాయి. కాబట్టి ప్రస్తుతం మనం 1974 సంవత్సరం నవరాత్రి విషయానికి తిరిగి వద్దాం. స్వామివారి ఆదేశాన్ని బట్టి శ్రీశైలం ప్రాజెక్టులో ఉద్యోగస్తుడైన రామచంద్రమూర్తి గారు అనగా శివగారు తన సహోద్యోగులైన రామయ్య, తిరుపతయ్య గారులతో కలిసి నవరాత్రి ఉత్సవాలలో 3వ రోజు నుండి పాల్గొనడానికి సున్నిపెంట నుండి బయలుదేరారు. వాళ్ళు శ్రీశైలం ప్రాజెక్టు పశ్చిమ తీరం నుండి ఏదైనా వాహనంలో అక్కమహాదేవి బిలం వెళ్లే అడవి మార్గంలో దిగుదామనే ఉద్దేశంతో అక్కడికి చేరుకున్నారు. కానీ ఇప్పట్లా వాహన సౌకర్యాలు లేని ఆ కాలంలో వాళ్ళు కొంత సమయం అక్కడ వేచి ఉండవలసి వచ్చింది. అక్కడి నుండి వాళ్లకు జరిగిన కొన్ని అద్భుతానుభవాల గురించి శివగారు ఉదయం ఇంటి నుండి బయలుదేరి వెస్టర్న్ కాలనీకి వెళ్ళి ఏదైనా వాహనం దొరుకుతుందేమోనని మేము ఎదురు చూస్తూ అక్కడ డ్యామ్ నిర్మాణానికి కుప్ప వేసిన ఇసుకలో కూర్చున్నాం. కొంత సమయం గడిచినా కూడా వాహనాలు ఏమీ రాకపోయేసరికి కాలక్షేపం కొరకు మేము ఒక్కొక్కరము ఆ ఇసుకతో శివలింగాలు చేయడం ప్రారంభించాం. అయితే నేను తిరుపతయ్య చేసినవి నిలబడలేదు. కానీ రామయ్య చేసిన ఆ శివలింగం చక్కగా తయారైంది. వెంటనే ఒక అంతఃప్రేరణ వల్ల మేము ఆ అడవిలోని కొన్ని పసుపు రంగు పూలు తెచ్చి గురుస్మరణతో ఆ లింగానికి పూజలు చేసి నైవేద్యంగా టీ సమర్పించాము. పూజ ముగియగానే అక్కడికి ఒక ఇసుక లారీ వచ్చింది. అందులో ఎక్కి మేము బిలానికి వెళ్లే దారిలో దిగాం. అసలు మాకెవరికి కూడా బిలానికి వెళ్లే దారి తెలియదు. అయినా గురువుపై భారం వేసి మేము ముగ్గురం నడక ప్రారంభించాం. కొంత దూరం వరకు ఏదేదో మాట్లాడుకుంటూ నడిచి ఆ తర్వాత ఎవరి ఆలోచనలో వాళ్ళమున్నాం. ఒక అంతశ్చేతన వల్ల నేను మాత్రం భువనేశ్వరి లఘు పూజ గట్టిగా పఠిస్తూ నడిచాను. చివరకు మేము గురుదేవుల దయ వలన ఎటువంటి ఇబ్బందులు లేకుండా సునాయాసంగా బిలం చేరుకున్నాం. నేను స్వామివారి పాదాలకు నమస్కారం చెయ్యగానే వారు, నీవు వెళ్ళి ఆ నదిలో స్నానం చేసిరా అని చెప్పారు. మా ముగ్గురిలో నాకు మాత్రమే వారెందుకు అలా చెప్పారో నాకు అర్థం కాలేదు. అయినా వారి ఆదేశానుసారం వెంటనే నేను వెళ్ళి ఆ నదిలో మునిగి లేచేసరికి ఎవరో స్వామీజీ ఆజ్ఞానుసారం మన బాబాహారులో స్వామివారిచే నిర్మింపబడిన పెద్ద భువనేశ్వరి యంత్రం నా చేతికిచ్చారు. ఆశ్చర్యంతో నేను ఆ యంత్రం తీసుకొని స్వామీజీ దగ్గరకు రాగా వారు ఆ నదిలో యంత్రానికి అభిషేకం చేయమని ఆదేశించారు. సర్వజ్ఞులైన స్వామివారు దారిలో నేను నడుస్తున్నంతసేపు చేసిన భువనేశ్వరి లఘు పూజకు స్పందిస్తూ నిజ రీతిలో అమ్మవారికి పూజలు చేయిస్తున్నారని నాకు అర్థమైంది. పైగా ఇంకొక విషయం కూడా మేము తెలుసుకున్నాం. మేము అక్కడ ఇసుకలింగానికి పూజ చేసిన సమయంలో స్వామివారి సాన్నిధ్యంలో ఇక్కడ వెంకటరామరాజు గారు తీసుకువచ్చిన అడవిలో అనాథగా ఉన్న ఒక లింగాన్ని స్వామీజీ ఆజ్ఞానుసారం ప్రతిష్ఠించి పూజలు చేశారట. అసలు ఆ లింగానికి ఒకప్పుడు మహాయోగిని అక్కమహాదేవి పూజలు చేసిందని స్వామివారు చెప్పగా మేమెంతో సంతోషించాం. అన్నింటికంటే స్వామివారి సర్వజ్ఞతను అనుభవాల ద్వారా అర్థం చేసుకోవడానికి నాకు అలా అవకాశం కలిగింది అని చెప్పారు. ఇదంతా ఇలా అయితే అనుకోకుండా ఆ దసరా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భాగ్యం కలిగిన వారిద్దరూ గిద్దలూరు వివేకానంద అప్పర్ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ పిసి నారాయణ గారు, అతని సహోధ్యాపకుడైన జి బయ్యపురెడ్డి మాస్టర్ గారు. ఎప్పటి నుండియో స్వామివారి దర్శనం చేసుకోవాలనే కోరికతోనున్న వారిరువురు 1974 సంవత్సరం దసరా సెలవుల్లో పంచమి నాడు శ్రీశైలం హటకేశ్వర ఆశ్రమానికి రాగా స్వామీజీ తమ శిష్యులతో కలిసి నవరాత్రి కార్యక్రమాలకు అక్కమహాదేవి బిలానికి వెళ్లారని తెలిసింది. ఎలాగైనా వారిని దర్శించుకోవాలనే దృఢ సంకల్పంతో వాళ్ళు నిరాశ చెందకుండా బిలానికి వెళ్లే మార్గాన్ని గూర్చి విచారించగా అక్కడికి చేరడం చాలా కష్టమని, ఇంకెప్పుడైనా వచ్చి వారిని దర్శించుకోమని, పైగా అక్కడికి వెళ్లే మార్గం తెలిసిన వారెవరూ లేరని జనాలు వివిధ సలహాలు ఇచ్చారు. ఆ పరిస్థితిలో ఇంకేం చేయాలో తోచని వాళ్ల కడకు ఎవరో పంపినట్లు ఒక చెంచువాడు వచ్చాడు.
భక్తుని తపనను భగవంతుడు ఎల్లప్పుడూ మన్నిస్తారనేది సువిదితమే కదా. లేకపోతే భక్తి ఎలా నిలబడుతుంది? వచ్చిన ఆ చెంచువాడితో కలిసి వాళ్ళు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా సాయంత్రానికి స్వామివారి సన్నిధికి చేరారు. ఆ ప్రథమ దర్శనానుభవాన్ని బయ్యప్రెడ్డి గారు ఇలా వివరిస్తున్నారు. వీలైనంత త్వరగా స్వామీజీ దగ్గరకు చేరాలనే తపనతో ప్రత్యేకంగా మేమెక్కడా విశ్రాంతి తీసుకోకుండా ప్రయాణించాం. ముందు రోజు పడిన వర్షం వలన బాట చాలా ప్రమాదకరంగా ఉంది. పచ్చిగా ఉన్న ఆ బాటలో ఎలుగుబంట్లు, చిరుతపుల్ల అడుగులు మాకు స్పష్టంగా కనబడ్డాయి. పైగా కనుచూపు మేరలో మాకు ఆ జంతువులు కనిపించాయి. దారిలో ఒకచోట నాగరాజుల దర్శనం కూడా అయ్యింది. అయితే స్వామివారి దర్శన తపనతో వెళుతున్న మాకు ఎలాంటి భయాందోళనలు కలగలేదు. మేం మధ్యాహ్నం సుమారు 12 గంటలకు స్వామివారు తమ భక్తులతో బస చేసిన ఆ ప్రాంతానికి చేరుకున్నాం. స్వామివారు అప్పుడు వాగులో స్నానం చేస్తున్నారు. దూరం నుండి మమ్మల్ని చూడగానే వారు సర్వదా అభయమిస్తున్నాను అన్నట్లుగా అక్కడి నుండే తమ చెయ్యెత్తి మమ్మలను అనుగ్రహించారు. మేము ఆ వాగు దగ్గరకు చేరగా నీటిలోంచి మా దగ్గరకు వచ్చిన స్వామివారి చేతుల్లోని 2 కప్పులు చూచి మేము ఆశ్చర్యపోయాం. ఒక చిరునవ్వుతో వారది మా ఇద్దరికీ ప్రసాదించారు. టీ, కాఫీ వర్ణం గల ఆ పానీయమేమిటో మాకిప్పటికి కూడా తెలియడం లేదు. అలాంటి రుచికరమైన ఒక పానీయం మేము ఇప్పటి వరకు తాగలేదు. అమృతం అంటే తెలియని మాకది బహుశా అమృతం కావచ్చేమోనని అనిపించింది. ఇందులో విశేషం ఏమిటంటే అది త్రాగిన వెంటనే మా అలసటంతా మటుమాయమై ఇంకనూ 100 మైళ్ళు సులువుగా నడవగల శక్తి చేకూరింది. మేము వారి గురించి విన్నదానికంటే కూడా ఎంతో గొప్పవారని మాకప్పుడే అర్థమైంది. స్వామివారి ఆదేశం మేరకు మేము ఆ రోజు అక్కడ జరుగుతున్న ఆ కార్యక్రమాల్లో పాల్గొని వారన్నట్లు హోమగుండం దగ్గరే పడుకున్నాం. మరునాడు ఉదయం వారు మా ఇద్దరినీ పిలిచి అక్కడి నుండి కొంత దూరంలో ఉన్న అక్కమహాదేవి గుహకు వెళ్లే మార్గాన్ని వివరించి వెళ్ళి దర్శనం చేసుకురమ్మని ఆదేశించారు. మేమిద్దరము వెంటనే గుహకు బయలుదేరాం. స్వామివారన్నట్లు మేము కొంత దూరం వెళ్ళేసరికి దారి వివిధ దిశలకు చీలిపోయి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఎటు వెళ్లాలో తెలియక అయోమయంతో ఉండగా ఏదో సినిమాలో చూపిస్తున్నట్లు ఎక్కడి నుండో ఒక కుక్క వచ్చి మా ముందు నిలబడింది. అది నమ్మలేక మేమిద్దరం ఒకరి మొహాలకు చూసుకుంటుండగా ఆ కుక్క మాకు ఎడమవైపునున్న బాటలోకి దారితీసింది. ఏమైనా కానీ ఇది ఆ చెంచువాడిలా స్వామివారి యొక్క లీల కావచ్చు అని అనుకుని ఆ కుక్క వెనకాల వెళ్ళాం. అలా కొంత దూరం వెళ్ళగా స్వామివారు చెప్పిన ఆ గుహ దగ్గరకు చేరుకున్నాం. అయితే మరుక్షణంలో వెనుదిరిగి చూడగా ఆ కుక్క అక్కడ కనబడకపోయేసరికి మేమిద్దరము దాని కొరకు అక్కడంతా వెతికాం. కానీ ఫలితం లేకపోయింది. అక్కడి నుండి తిరిగి వచ్చాక మేము మా అనుభవాలను మిగతా భక్తులకు తెలుపగా అందరూ ఆశ్చర్యపోయారు. కానీ స్వామివారు మాత్రం చిన్నగా నవ్వారు. అదేమిటో అసలు అదొక అరణ్యమని మాకు అనిపించలేదు. స్వామివారి సాన్నిధ్యంలో మాకు అది స్వర్గతుల్యంగా అనిపించింది. అక్కడ అనుభవమైన ప్రశాంత వాతావరణాన్ని గురించి వర్ణించడం అసాధ్యం. మరునాడు ఉదయం అభిషేకం, పూజల అనంతరం మేమిద్దరము స్వామివారి అనుమతి ఆశీస్సులతో తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యేసరికి స్వామీజీ మమ్మల్ని పిలిచి, చూడండి, మీకెవరి తోడు అవసరం లేదు. ఎలా వెళ్ళినా మీరు రోడ్డు చేరుతారు. అయితే రోడ్డు చేరగానే ఒక బస్సు వస్తుంది, కానీ అది మిమ్మల్ని ఎక్కించుకోకుండా వెళ్తుంది. అయినా కంగారు పడద్దు. మళ్ళీ కొంతసేపటికి ఒక లారీ వస్తుంది. మీరు దాన్ని ఆపడానికి ప్రయత్నించినా అది ఆగకుండా వెళ్ళిపోతుంది, కానీ మళ్ళీ అదే లారీ తిరిగి వచ్చి మిమ్మల్ని ఎక్కించుకొని పోతుంది అని సూచించారు. వారు సామాన్యులు కాదని, మహామహిమాన్వితులని మేము మా అనుభవాల ద్వారా అర్థం చేసుకున్నాం. కానీ మేమక్కడి నుండి బయలుదేరే ముందే ఇంకా కొన్ని గంటల తర్వాత జరగబోయే ఆ విషయాలను వారలా సూక్ష్మంగా వివరించగా మేము నమ్మలేకపోయాం. అయినా మేమేమీ చెప్పకుండా అక్కడి నుండి బయలుదేరి వారు చెప్పిన సూచనల గురించి మాట్లాడుకుంటూ ఎటువంటి ఇబ్బంది లేకుండా మెయిన్ రోడ్డు చేరుకున్నాం. మేము రోడ్డుకు చేరడమే ఆలస్యం. వెంటనే ఒక బస్సు వచ్చింది, కానీ స్వామివారు సూచించినట్లుగానే అది ఆగకుండా వెళ్ళిపోయింది. మేము అలా కొంత సమయం వేచి ఉండగా ఒక లారీ వచ్చింది. వెంటనే మేమిద్దరం ఆ లారీని ఆపడానికి ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. అలా అయ్యేసరికి మాకు కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. అయితే సర్వజ్ఞులైన స్వామివారు అన్నట్లు ఆ లారీ కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చి మమ్మల్ని ఎక్కించుకున్నది. ఆశ్చర్యంతో మేమిద్దరం కొంతసేపు ఏమీ మాట్లాడలేకపోయాం. ఇంత సూక్ష్మంగా సర్వమూ తెలిసిన స్వామివారు సాక్షాత్తు ఆ పరమాత్ములేగాక ఇంకెవరు? ఇంకా చెప్పాలంటే మమ్మల్ని గమ్యాన్ని చేర్చిన ఆ లారీ డ్రైవరు మాకు టిఫిన్లు ఇప్పించి మేమిచ్చిన డబ్బు తీసుకోకుండా తిరిగి మాకు దక్షిణ కూడా సమర్పించాడు. నా జీవితంలో అలాంటి అత్యద్భుతకరమైన సన్నివేశం ఎన్నడూ జరగలేదు. అలా స్వామీజీ తమ ప్రథమ దర్శనంతోనే తమ మహత్యాన్ని తెలుసుకునేందుకు మాకు చక్కని అవకాశాన్ని కల్పించారు. ఆ ప్రథమ అనుభవంతో స్వామివారిని తమ గురువుగా స్వీకరించిన ఆ ఇద్దరు మాస్టర్లకు 1997 సంవత్సరం ఏప్రిల్లో కలిగిన మరొక అనుభవాన్ని వివరిస్తాను.
సామాన్యంగా స్వామీజీ సన్నిధికి కలిసి వచ్చే బయ్యపురెడ్డి నారాయణ గారు, నారాయణ మాస్టర్ గారి ఏకైక కుమార్తె పెళ్లి పత్రిక స్వామివారికి సమర్పించి వారి ఆశీస్సులు కోరుతూ గిద్దలూరు నుండి బయలుదేరారు. ఆలస్యంగా బయలుదేరిన వాళ్లకు తాము స్వామివారి దర్శన సమయానికి ఆశ్రమం చేరలేకపోవచ్చనే ఆందోళన కలిగింది. గిద్దలూరు నుండి మార్కాపురం వచ్చి శ్రీశైలానికి వెళ్లే బస్ కోసం వారిద్దరూ వేచి ఉండగా ఒక కారు వచ్చి వారి ముందు ఆగింది. ఎందరో యాత్రికులు అక్కడున్న ఆ కారు డ్రైవర్ వారిద్దరిని మాత్రమే ఎక్కించుకుని దోర్నాల్లో దించి వారి వద్ద డబ్బు కూడా తీసుకోకుండా వెళ్ళిపోయారు. అక్కడి నుండి బస్సు ఎక్కి సున్నిపెంటలో దిగేసరికి మధ్యాహ్నం 12 గంటలు దాటింది. ఇంకిప్పుడు స్వామివారి దర్శనం దొరకదనే బాధతో నిరుత్సాహంగా ఆశ్రమం గేటులోకి వస్తున్న వారితో సేవకులొకరు వచ్చి మిమ్మల్ని స్వామీజీ రమ్మంటున్నారు అని చెప్పారు. అది విని వారిద్దరూ అసలు తామొచ్చామని వారికి ఎలా తెలుసు అని అనుకుంటూ ఆశ్చర్యంతో లోపలికి పరిగెత్తారు. వారిద్దరినీ చూచి అప్పుడక్కడున్న మార్కాపురం నుండి వచ్చిన భక్తులు నివ్వెరబోయి, ఇప్పుడే స్వామీజీ మీ గురించి మాట్లాడారు, అంతలోనే మీరు వచ్చారు అని అన్నారు. అసలు అక్కడ ఏం జరిగిందంటే, మార్కాపురం నుండి వచ్చిన ఆ భక్తులు స్వామీజీతో మాట్లాడుతుండగా మధ్యాహ్న భోజన సమయాన్ని సూచిస్తూ బెల్లు మోగింది. అప్పుడు ఆ భక్తులు భోజనానికి లేవబోగా స్వామీజీ వాళ్లతో, ఆగండి, అంతా బాగా ఉన్నారా అనే కీర్తన పాడే గిద్దలూరు బయ్యపురెడ్డి నారాయణతో వస్తున్నాడు, మీరు కూడా ఆ కీర్తన వినాలి అని చెప్పారు. వారు ఆ మాట చెబుతుండగా మాస్టర్లిద్దరూ సున్నిపెంటలో బస్సు దిగి వస్తున్నారు. వారిద్దరూ గేటు దగ్గరకు వచ్చేసరికి స్వామివారు తమ సేవకుని పంపి వారిని లోపలికి రప్పించుకున్నారు. బయ్యపురెడ్డి గారు ఆ మార్కాపురం భక్తుల కోరిక మేరకు అంతా బాగా ఉన్నారా అనే కీర్తన మధురంగా ఆలపించగా అందరూ ఆనందించారు. ఆ తర్వాత భక్తవత్సలురైన స్వామివారు, మీరు నా వైపు ఒక అడుగు వేస్తే నేను మీ వైపు 10 అడుగులు వేస్తాను అని బోధించడం విని అక్కడున్న భక్తులందరూ ఆనందపరవశులయ్యారు. ఒకసారి శ్రీ రాఖాడి బాబా వారు లోక కళ్యాణార్థం జన్మించిన తమ ప్రియ శిష్యుడు అడవులకే అంకితమైపోతే ఎలా అని స్వామివారిని కొంతకాలం పాటు తపోస్థానానికి దూరంగా ఉంచాలని సంకల్పిస్తారు. వారి సంకల్ప ప్రభావమా అన్నట్లు స్వామీజీ కూడా తమ తపోదీక్ష అనంతరం కొన్నాళ్ల పాటు పుణ్యక్షేత్రాలు సందర్శించి రావాలని 1968 మధ్యకాలంలో బయలుదేరి మధురై, శ్రీరంగం, తిరువయ్యూర్, కుంభకోణం, తిరుక్కోవిలూర్, పళని మొదలగు క్షేత్రాలను సందర్శిస్తారు. ఆ సందర్భంగా తంజావూరులోని తిరువయ్యూరు శివాలయాన్ని సందర్శించినప్పుడు ఒక అద్భుత సంఘటన జరిగింది. మిగతా శివాలయాల్లో ఉన్నట్లుగా శిలానిర్మితమైన శివలింగమేగాక ఒక మరకత లింగం కూడా ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత. ఈ మరకత లింగాన్ని శివరాత్రి లాంటి పర్వదినాల్లోనే కాక ప్రతి గురువారము కూడా వెలికి తీసి ముఖమంటపం ముందు భాగంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తిరిగి యథాస్థానంలో ఉంచటం ఈ ఆలయంలో ఆనవాయితీ. అతీత పారవస్య భూమికలో విహరిస్తున్న కాలాతీతులైన స్వామివారికి అప్పట్లో కాలమే తెలిసేది కాదు. ఆ స్థితిలో ఒక రోజున స్వామివారు మరకతలింగ దర్శనానికై ఆలయానికి వెళ్లారు. నిర్ణీత స్థలంలో తామనుకున్నట్లు ప్రత్యేక పూజకై ఏర్పాట్లేవి జరగనందున ఆలయ పూజారితో స్వామివారు, ఈరోజు గురువారం కదా, మరి మరకతలింగాన్ని మీరు పూజకెందుకు సిద్ధం చెయ్యలేదు అని అడిగారు. అందులక అర్చకుడు స్వామివారి వంక హేళనగా చూస్తూ, ఈరోజు గురువారమని నీకెవరు చెప్పారు? నీవీరోజు గురువారమని భ్రమించి వచ్చినంత మాత్రాన ఈరోజు గురువారం కాబోతుందా? నీకు మరకతలింగ దర్శనం జరుగుతుందా? తిథి వార నక్షత్రాలు తెలియని వారు కూడా స్వాములుగా మారబట్టే ఈ రోజులు ఇలా తగలబడ్డాయని ఈసడింపు ధోరణిలో మాట్లాడాడు. అలా తలబిరుసుగా మాట్లాడిన అర్చకుని వైపు ఒకసారి అలా చూసి స్వామివారు వెనుతిరిగి వెళ్ళి ఆలయం వెలుపల ఆసీనులయ్యారు. అంతలోనే దేవాదాయ శాఖ కమిషన్ గారు ఆలయానికి రావటంతో అర్చకుల్లో అలజడి మొదలైంది. ఉరుకులు పరుగులతో అతన్ని ఆలయ మర్యాదలతో స్వాగతించారు. అతడొచ్చిన సందర్భంగా మరకతలింగాన్ని వెలికితీసి మెట్లుగా ఉన్న ఉన్నతాసనం మీద వెండి పళ్ళెంలో యథావిధిగా ఉంచారు. కమిషనర్ గారు పూజకు సిద్ధమై కూర్చున్నారు. ఇంతలో ఎవరో వచ్చి, స్వామి మరకతలింగాన్ని పూజకై సిద్ధం చేస్తున్నారు అని చెప్పి వెళ్ళారు. స్వామివారు అటుగా వెళ్ళి అర్ధనిమీలిత నేత్రాలతో ఆ మరకతలింగాన్ని చూస్తుండగానే ఏమి జరిగిందో ఏమో కానీ కన్ను మూసి తెరిచేటంతలోనే అనూహ్యంగా ఆ శివలింగం స్థానభ్రంశం చెంది మెట్ల మీద నుండి దొర్లుకుంటూ వచ్చి కొన్ని అడుగుల దూరంలో నిల్చుని ఉన్న స్వామీజీ పాదాలపై అమాంతంగా పడిపోయింది. అనుకోని ఆ హఠాత్ సంఘటనకు అర్చకులతో పాటు కమిషనర్ గారు కూడా కంగారు పడ్డారు. అసలు ఇది ఎలా సంభవించిందో ఊహించలేక దిగ్భ్రాంతిలో మునిగారు. అంతక్రితమే స్వామివారితో అవహేళనగా మాట్లాడిన అర్చకుడికి మాత్రం కొంత కనువిప్పు కలిగి కన్నీళ్ల పర్యంతమై స్వామివారి పాదాల వంకే చూస్తున్నాడు. స్వామివారు అప్పుడు తమ పాదాలపై పడి ఉన్న మరకతలింగాన్ని తటాలను తమ చేతిలోకి తీసుకుని కన్నులు కద్దుకున్నారు. తన తప్పును క్షమించమన్నట్లు తన వైపే దీనంగా చూస్తున్న ఆ అర్చకుని వంక స్వామివారు భావయుక్తంగా చూస్తూ శివలింగాన్ని అతని దోసిట్లో పెట్టి చకచకా బయటకు వెళ్ళారు.
పరిణామక్షణం రావాలే కానీ మనిషి మారటానికి ఒక్క మాటే చాలునంటారు పెద్దలు. పాపం ఆ పూజారి పరిస్థితి అలాగే ఉంది. పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు. పూజలు ఎలాగో యాంత్రికంగా ముగించి కమిషనర్ గారు అటు వెళ్ళగానే స్వామివారు ఎక్కడైనా ఉన్నారేమో వెళ్ళి వారికి క్షమాపణలు చెప్పాలని ఆలయం నలువైపులా అన్వేషించారు. అతని శ్రమ ఫలించింది. ఆలయ కోనేటి మెట్లపై కూర్చుని నిర్లిప్తంగా ఆకాశం వైపు చూస్తున్న స్వామివారు కనిపించగానే పరుగున వెళ్ళి వారి పాదాలపై పడ్డారు. అజ్ఞానినై మేము అవహేళనగా మాట్లాడిన ఈ దీనుణ్ణి క్షమించమని మరీ వేడుకొన్నారు. ఇందాక మరకతలింగం అలా మీ పాదాలపై పడటం కేవలం కాకతాళీయం మాత్రం కాదని నాకు ఖచ్చితంగా తెలుసు. ఈ దాసుడు మీ పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు ఆ దేవదేవుడే అలా దిగివచ్చి నా తరపున మీకు అలా క్షమాపణలు తెలియజేశాడని నా నమ్మకం. కాలాతీతులైన మీలాంటి మహనీయులకు తిథి వారాలతో ప్రమేయమేముంటుంది? మీ సంకల్పానుసారమే అవి కూడా నడుచుకుంటాయని నాకిప్పుడు కనువిప్పు కలిగింది. నా మనసు మంగళప్రదమైన మలుపు తిరిగిన ఈ మధుర క్షణంలో నేను మిమ్మల్ని మనసారా కోరేది ఒక్కటే. మరి ఈ మాయామోహితుణ్ణి కాకుండా నా బ్రతుకు భగవన్మయం కావాలని మీరు నిండు మనసుతో నన్ను దీవించండని పూజారి మరొక్కసారి స్వామివారి పాదాలకు ప్రణమిల్లారు. స్వామీజీ వారు అతని వంక ప్రసన్నవదనులై వీక్షిస్తూ తథాస్తు అంటూ దీవించి అచటి నుండి తరలి వెళ్ళారు. అపూర్వమైన జాతిరత్నం విలువ నిపుణుడైన రత్నాల వర్తకునికే కదా తెలిసేది. అలా జ్ఞానియే గుర్తించగలరు. మహద్గురు స్వామి శ్రీ పూర్ణానందుల వారి విషయానికి వస్తే ఈ మహద్వాక్యాలు 100కి 100 పాళ్ళు నిజమేనని రుజువవుతుంది. అసంఖ్యాకంగా భక్తులు వారిని ఆశ్రయించారు గాని తమ చర్మచక్షువులతో వాళ్ళు స్వామివారు అసలెవరిని గుర్తించలేకపోయారు. అయితే స్వామివారి సమకాలీకులైన మహాత్ములు వారిని ఎలా గుర్తించారో ఈ క్రింది సంఘటనల నుండి మనం గ్రహించవచ్చు. తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచల క్షేత్రానికి సుమారు 30 మైళ్ళ పరిధిలో ఉండే ప్రదేశాన్ని అరుణాచల తేజోమండలం అంటారు. ఆ తేజోమండలంలో ఎప్పుడూ ఎవరో ఒక జీవన్ముక్తుడు శరీరధారి అయి ఉంటారని పురాణ ప్రసిద్ధి. ఆ తేజోమండల పరిధిలో 7/1/1974 వరకు సజీవులై ఉండిన యోగిశ్రేష్ఠులే సద్గురు శ్రీ జ్ఞానానందగిరి స్వామివారు. వీరి ఆశ్రమం తిరువణ్ణామలైకి దాదాపు 26 మైళ్ళ దూరంలో తిరుక్కోవిలూర్ సమీపంలోని జ్ఞానానంద తపోవనంలో ఉంది. శ్రీ జ్ఞానానందగిరి స్వామివారు ఒక అత్యంత అరుదైన యోగీశ్వరులు. వీరికి 380 సంవత్సరాల స్వామివారని మరొక పేరు కూడా ఉండేదని శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు తమ భక్తులతో చెప్పేవారు. సుదీర్ఘమైన వీరి జీవితకాలంలో వీరు షిరిడీ సాయిబాబా, రామకృష్ణ పరమహంస, వడలూరు రామలింగేశ్వర స్వామి, అరవింద్ ఘోష్ వంటి ఎందరో మహాత్ములతో సత్సంబంధాలు కలిగి ఉండేవారు. అయితే శ్రీ పూర్ణానంద స్వామి వారి పట్ల వారికి ఎంతో గౌరవాభిమానాలు ఉండేవి. ముందు చెప్పినట్లుగా స్వామివారు తాము సన్యాసం స్వీకరించిన తర్వాత తమ గురుదేవుల ఆదేశం మేరకు వారు కొన్ని రోజులు దేశాటనం చేశారు. ఆ దేశాటన సమయంలో ఒకరోజు వారు ప్రసిద్ధమైన పళని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రానికి కూడా వెళ్ళారు. ఒకరోజు వారు అక్కడ భిక్ష కొరకు ఒక ఇంటికి వెళ్ళగా ఆ ఇల్లాలు వాకిట్లో చల్లేందుకు కలిపిన కల్లాపు నీళ్లు వారిపై పోసి, చూడ్డానికి బానే ఉన్నావు, ఏదైనా పనిచేసి బ్రతుకోవచ్చు కదా అని అంది. స్వామివారు అప్పుడు ఒక చిరునవ్వుతో ఆమెను చూచి తమపైనున్న ఆ మురికి నీళ్లను తుడుచుకుంటూ మౌనంగా వెళ్ళిపోయారు. అక్కడ వారు కొన్ని రోజులు గడిపి మళ్లీ అక్కడి నుండి తపోవనానికి వెళ్ళారు. అక్కడ వారు యోగీశ్వరులైన శ్రీ జ్ఞానానందగిరి స్వామి వారి ఆశ్రమానికి వెళ్ళగా వారి దర్శనార్థం వందలాది భక్తులు క్యూలో నిలబడి ఉన్నారు. అది చూచి స్వామీజీ కూడా ఆ క్యూలో నిలబడ్డారు. ఎప్పుడైతే వారు క్యూలో నిలబడ్డారో అప్పుడే వేదికపై సింహాసనంలో ఆసీనులైన జ్ఞానానందగిరుల వారు తలెత్తి స్వామివారిని చూచి సింహాసనం దిగి గబగబా స్వామివారిని సమీపించి యశోదమ్మ తన చిన్ని కృష్ణుని చెవి పట్టుకున్నట్లుగా వారు స్వామివారి చెవి పట్టుకుని, ఏమి శివా, నన్ను కూడా మోసం చేయాలనుకున్నావా అని అలిగిన ధోరణితో అంటూ ఆలింగనం చేసుకుని వారిని ఆహ్వానించి తమ గదికి తీసుకువెళ్ళి ఆచారోపచారాలు చేశారు. ఇంతలోనే జ్ఞానానందగిరుల వారి ఆదేశం మేరకు ఆ ఆశ్రమ సేవకులు స్వామీజీ కొరకు మేడపై ప్రత్యేకంగా ఒక గది ఏర్పాటు చేయగా వారు స్వామివారిని ఆ గదికి తీసుకువెళ్ళి ఆసీనులను చేసి తాము క్రిందకు వచ్చి తమ దర్శనార్థం వచ్చిన భక్తులతో, ఇక్కడింకా ఏమున్నది, అదిగో మేడపై పొదిగమలై జ్యోతి వచ్చి ఉన్నారు, అక్కడ శివుడు వేంచేసి ఉన్నారు, వెళ్ళి వారిని దర్శించి జన్మ ధరించుకోండి అని అంటూ భక్తులను మేడపైకి పంపసాగారు. యోగులలో యోగి అయిన వారే ఆ మాటలనేసరికి వచ్చిన వారు నిజంగానే ఆ కైలాసనాథుడేనని తలచి
ఊరూరు నుండి ఎంతోమంది భక్తులు ఎడతెరిపి లేకుండా శ్రీ జ్ఞానానందగిరి స్వామి ఆశ్రమానికి ఉరుకుల పరుగుల మీద రాసాగారు. వచ్చిన వారంతా స్వామివారి దివ్యమంగళ రూపానికి ముగ్ధులై మళ్ళీ మళ్ళీ వచ్చి వారిని దర్శించుకోసాగారు. అందరి ముఖాలలోనూ ఆనందము, సంతృప్తి. ఆ భక్త జనావళిలో స్వామివారిపై కల్లాపు నీళ్లు జల్లిన ఆవిడ కూడా ఉన్నది. స్వామివారిని చూడగానే ఆమెకు తనపై పిడుగుబడినట్లు అనిపించింది. ఈశ్వరా, వీరితోనే కదా నేను అంత నీచంగా వ్యవహరించింది. వాకిట్లోకి వచ్చిన మహద్భాగ్యాన్ని తన్నివేయడమే గాక కోటి జన్మలెత్తినా తీరని మహాపాపం కూడా చేశాను కదా. దీనికి ఇంక ప్రాయశ్చిత్తం ఏముంటుంది? ఈ మహాపాపం నుండి వీరే నన్ను ఇంక కాపాడాలని పశ్చాత్తాపంతో స్వామివారి పాదాలపై పడి హృదయ విదారకంగా విలపించసాగింది. అది చూచి అర్థం కాక అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోగా కరుణామయులైన స్వామివారు ఆమెను లేపి తమ తీయని మాటలతో స్వాంతనపరిచి చివరకు, చూడమ్మా, కాషాయధారులైన వారందరూ పొట్ట కొరకు భిక్షమెత్తేవారు కాదు. వాళ్ళల్లో మహాత్ములు కూడా ఉంటారు. వారు భిక్ష రూపంలో మీరు వేసే మీ దుష్కర్మలను స్వీకరించి అర్పణ భావంతో మీరు వేసే భిక్షకు బదులుగా వారు మీకు పుణ్యఫలాన్ని ఇస్తుంటారు. కావున ఇకనైనా సాధువుల పట్ల జాగ్రత్తగా ఉండు అని బోధించారు. ఆ తరువాత కూడా స్వామివారు తమ తపోస్థానానికి వెళ్ళినప్పుడు శ్రీ జ్ఞానానందగిరి స్వామివారిని కూడా అప్పుడప్పుడు సందర్శించేవారు. ఇందులో చిత్రం ఏమిటంటే, సర్వజ్ఞులైన శ్రీ జ్ఞానానందగిరి స్వామివారు పూర్ణానందుల వారు తమ ఆశ్రమానికి విచ్చేసే ముందే పొదిగి పర్వత జ్యోతి మన ఆశ్రమానికి వస్తోంది అని అంటూ ఆశ్రమ సేవకులను పిలిచి వారికి విడిది ఏర్పాట్లు చేయించేవారు. అలా 1973లో ఒకసారి స్వామివారు బీఆర్కే, స్వామి రంగయ్య కుటుంబ సభ్యులతో కలిసి తమ తపోస్థానానికి వెళ్ళేప్పుడు శ్రీ జ్ఞానానందగిరి స్వామివారి ఆశ్రమానికి కూడా వెళ్ళారు. వారికప్పుడు అస్వస్థతగా ఉన్నా కూడా ఎప్పటిలాగే వారు స్వామీజీ వచ్చే సమయానికి వారిని ఆహ్వానించుటకై ఆశ్రమ ప్రధాన ద్వారం వద్ద వేచి ఉన్నారు. ఆ మహాత్ములిరువురు 2 రోజులు ఏకాంతంగా ఏమి చర్చించుకున్నారో ఏమో కానీ శ్రీ జ్ఞానానందగిరి స్వామివారు తాము త్వరలో అవతారం చాలించనున్నామని తదనంతరమైన తమ ఆశ్రమ నిర్వహణ బాధ్యతలు చేపట్టవలసిందిగా స్వామివారిని కోరారు. కానీ తమ అవతార కార్య నిర్వహణకు అది విఘ్నం కలిగిస్తుందని అంటూ స్వామివారు వారి కోరికను సవినయంగా నిరాకరించారు. స్వామివారి సరి అయిన ఆ నిర్ణయానికి వారు సంతసించారు. ఆ తరువాత వారు 6 నెలల్లోనే, అంటే 7/1/1974 నాడు తమ అవతారాన్ని చాలించి బ్రహ్మైక్యం చెందారు. ఆ విషయాన్ని గురించి తమిళనాడు గవర్నమెంట్ వారు తమ గెజిట్లో శ్రీ జ్ఞానానందగిరి స్వామివారు గవర్నమెంట్ రికార్డుల ప్రకారం గత 160 సంవత్సరాల నుండి స్థానికంగా ఉంటున్నట్లు తెలుస్తుంది. ఇచ్చటికి రాకపూర్వం వీరి గత జీవితం గురించి కానీ వీరి వయస్సును నిర్ధారించే ఇదమిత్తమైన సమాచారం కానీ ఏదీ లభ్యం కావటం లేదు అని ప్రకటించారు. ఇలాంటి మరొక సంఘటన 1976 ప్రాంతంలో కూడా జరిగింది. అప్పుడు స్వామివారు ఒకసారి జిల్లెళ్లమూడి అమ్మ సందర్శనానికి వెళ్ళినప్పుడు భక్తుల కోరిక మేరకు అమ్మ స్వామివారితో తమ ఆశ్రమాన్ని పాలిస్తూ అక్కడే ఉండమని కోరగా స్వామివారు, సర్వం తెలిసిన మీరు కూడా ఇలా అంటే ఎలా? నేను ఎందుకు వచ్చానో మీకు తెలియంది కాదు కదా అని అనగా తామనుకున్నట్లుగానే వారి నుండి ఆ సమాధానం వచ్చేసరికి అమ్మ పకపక నవ్వుతూ అక్కడి నుండి నిష్క్రమించారు. భక్తులకు మహాత్ముల యొక్క పుట్టుపూర్వోత్తరాలు తెలియక వారెక్కడున్నారో ఆ ప్రాంతం పేరు కలిపి వారిని షిరిడీ సాయిబాబా, చీరాల స్వామి, నాంపల్లి బాబా అని పిలుస్తుంటారు. అలా తమిళనాడు కలసపాకం దగ్గరున్న పూండీలో అగుపించిన పూర్ణావధూతను పూండీ స్వామి అని పిలువసాగారు. ఒకసారి స్వామివారు తమ భక్తులతో గురువుల గురించి మాట్లాడుతూ పూండీ స్వామి విషయానికి రాగా, గురువులలో ఎన్నో స్థాయిలున్నాయి. అందులో గురువులకు గురువు సద్గురువు, సద్గురువులకు గురువు సమర్థ సద్గురువు అని చెప్పినట్లు సమర్థ సద్గురువుల కన్నా అత్యున్నత స్థాయి మహద్గురు స్థాయి. అయితే సద్గురువులైనప్పటికీ కూడా పంచభూతాత్మకమైన శరీరం కలిగి ఉన్నందున సృష్టి ధర్మానుసారమైన శరీర ధర్మాలను అనుభవించవలసి ఉంటుంది. ఇందులో పూండీ స్వామివారి విషయానికి వస్తే వారు శరీరంతో నిమిత్తం లేకుండా తాము చేయవలసిన లోక కళ్యాణ వ్యవహారాలు చేస్తూ సద్గురువులలో 4వ స్థాయిలో ఉన్నారు అని అన్నారు. అలా మరొక తరుణంలో భూమిపై నడిచే దేవుడు అని అసంఖ్యాకంగా భక్తులచే ఆరాధింపబడే కంచి కామకోటి పెద్దస్వామి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు పూండీ స్వామి గురించి తమతో అడిగిన ప్రశ్నకు, మేమంతా బల్బులమైతే పూండీ స్వామివారు ట్రాన్స్ఫార్మర్ లాంటివారు, అక్కడ స్విచ్ చేస్తే గానీ ఇక్కడ ఈ బల్బులు వెలగవు అని అన్నారు. అలా అత్యంత అరుదైన యోగీశ్వరులైన శ్రీ జ్ఞానానందగిరి స్వామివారు పూండీ స్వామివారి గురించి భక్తులు అడిగిన ప్రశ్నకు వారు టాప్కే టాప్ అనగా ఉన్నతులలో ఉన్నతులు అని అన్నారు. ఇలా అంతటి మహనీయులే పూండీ స్వామివారి గురించి అంత గొప్పగా ప్రశంసించినారంటే ఇక వారెంతటి మహనీయులో ఊహించుకోవలసిందే.
కానీ వారేమో చిరిగిన చొక్కా, ఆ చొక్కా జేబుల నిండా పారవేసిన ఖాళీ సిగరెట్ పెట్టెలు, సిగరెట్ పీకలు, చిత్తు కాగితాలు మొదలైన చెత్తా చెదారంతో నింపుకుంటూ వీధుల్లో తిరిగేవారు. స్నానం, తైల సంస్కారం లేక వెంట్రుకలు జడలు కట్టి ఒళ్ళంతా మురికిగా ఉండేది. అలా వారు నడవడం మొదలు పెడితే విరామం లేకుండా రోజుల తరబడి నడిచేవారు. ఒకవేళ కూర్చుంటే నెలల తరబడి అక్కడే కూర్చునేవారు. కలసపాకం ప్రక్కగా చెయ్యారనే ఏరు ఉండేది. పైన వర్షాలు పడితే ఆ ఏటికి హఠాత్తుగా వరదలు ఉధృతంగా వచ్చేవి. అలా వర్షాలు తగ్గగానే ఆ ఏరు నీళ్లు లేకుండా ఎండిపోయేది. ఒకసారి ఆ ఏటిలో కూర్చున్న ఈ స్వామివారు వారాల తరబడి అట్లాగే కూర్చుండిపోయారు. ఇంతలో భారీ వర్షాల వల్ల ఆ ఏటికి మహా ఉధృతంగా చాలా రోజులు వరదలు వచ్చాయి. వరదకు ముందు ఏట్లో కూర్చున్న స్వామిని చూచిన ప్రజలు పిచ్చి స్వామి వరదల్లో కొట్టుకొని పోయారని అనుకున్నారు. వరదలు తగ్గినాక గ్రామస్తులు స్వామి కూర్చున్న ప్రాంతంలో చూడగా ఆ ప్రాంతమంతా ఇసుక మేట వేసి ఉంది. స్వామి శరీరమంతా ఇసుకలో కూరుకొని పోగా తల వెంట్రుకలు మాత్రం కనిపిస్తున్నాయట. గ్రామస్తులు గబగబా ఇసుక తోడేస్తుంటే స్వామి అచ్చటి నుండి థటాలను లేచి చకచకా అచ్చటికి సమీపంలోని పూండి వైపు నడిచి వెళ్ళారు. అన్ని రోజులు వారి మీదుగా వరద నీరు ప్రవహించిన, తల కూడా మునిగేటట్లు ఇసుక మేట వేసిన, చెక్కు చెదరకుండా స్థిరంగా అచ్చటనే ఉండడం చూసి ఆయన సామాన్యుడు కాదని, గొప్ప సిద్ధపురుషులని ప్రజలప్పుడు గ్రహించారు. వారలా అక్కడక్కడా తిరుగుతూ 1960వ సంవత్సరం ప్రాంతంలో పూండి చేరి అచ్చటి మెయిన్ రోడ్డు పక్కన గల ఒక ఇంటి అరుగుపై కూర్చున్నారు. అంతే. ఇక అప్పటి నుండి తాము 1978వ సంవత్సరంలో మహాసమాధి చెందే వరకు దాదాపు 18 సంవత్సరాలు ఆ అరుగు మీద నుండి ఇంకా లేవలేదు. అంతర్ముఖులై అంతర్నిష్టలో ఉన్న ఆ మహనీయునికి మనసు, దేహము ఉన్నాయన్న సంగతే స్ఫురణకు ఉండేది కాదు. అందుకే స్వయంగా కనురెప్పలు కూడా తెరిచి మూసుకునే స్థితిలో ఉండేవారు కాదు. పసిపిల్లాడికి మళ్ళీ మలమూత్ర విసర్జన అక్కడే. భక్తులే శుభ్రం చేసి స్నానం చేయించేవారు. వస్త్రధారణ చేసి కనురెప్పలు తెరిచి పద్మాసన స్థితిలో కూర్చుండబెట్టి అభయమిస్తున్న భంగిమలో కుడిచేతి హస్తాన్ని పైకి లేపి ఉంచేవారు. వారెంతసేపైనా అలానే ఉండేవారు. దర్శన వేళ తరువాత తెరవేసి కనురెప్పలు మూసి కాళ్ళు చేతులు యథాస్థానానికి తెచ్చి పడుకోబెట్టేవారు. అలాంటి స్థితిలో ఉన్న శ్రీ పూండి స్వామి వారిని ఒకరోజు మధ్యాహ్న సమయంలో దర్శన సమయం ముగిసినందున యథావిధిగా పరుండబెట్టి తెరవేశారు భక్తులు. ఆ సమయంలో శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు తమ భక్తులైన బీఆర్కే, స్వామి రంగయ్యలతో పాటు వారి వద్దకు వెళ్లారు. కానీ అది దర్శన సమయం కానందున అచ్చటి భక్తులు ధర్మ సంకటంలో పడ్డారు. తెర తొలగించి స్వామివారిని దర్శనానికి అనుమతించాలో వద్దనాలో వాళ్ళకు అర్థం కాలేదు. అది గమనించిన స్వామివారు, మీరేమీ ఆందోళన పడవద్దు, మా రాక వల్ల వారి ఏకాంతానికి ఎలాంటి భంగమూ కలగదు అంటూ తెర తొలగించుకొని లోనికి అడుగుపెట్టారు. తక్షణమే శ్రీ పూండి స్వామివారు థటాలను లేచి కూర్చుని స్వామివారి చేయి పట్టుకొని వారిని అలా చూస్తూ ఆనంద భాష్పాలు కార్చారు. స్వతహాగా తమకు తాము కనురెప్పలు కూడా తెరవని తమ స్వామివారు అలా ప్రవర్తించేసరికి పూండి స్వామివారి భక్తులు అత్యంత సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. వచ్చిన ఈ మహనీయుడు ఇంకెంత గొప్పవారో అని తలపోసి వారి పాదాలకు ప్రణమిల్లటానికై పోటీ పడ్డారు. ఇంతలోనే స్వామివారు కారెక్కి తిరుగు ప్రయాణం అయ్యారు. పూర్ణావధూతయైన పూండి స్వామివారి అమోఘమైన ఆ ప్రతిస్పందన గురించి చెప్పాలంటే శాస్త్రాల్లోని యోగ సంప్రదాయం ప్రకారం నిర్వికల్ప సమాధిలోనున్న యోగివర్యుడైనా సరే తమకంటే ఉన్నత స్థితిలోనున్న మహాత్ముడు తమ సన్నిధికి వచ్చినప్పుడు తమ ఆ స్థాయి నుండి దిగివచ్చి తమదైన శైలిలో వారికి కృతజ్ఞతలు తెలియజేస్తారట. ఇప్పుడు జరిగింది కూడా అదే. శ్రీ పూర్ణానంద స్వామి వారికి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి.